మావోయిస్టు పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్యనైతే పోలీసుల ఎదుట లొంగిపోయినట్లయితే విశ్వసనీయ వర్గాలు సమాచారం. ఆయనతో పాటు మరికొంతమంది కేడర్ కూడా జనజీవన స్రవంతిలో కలిసినట్లుగానైతే తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులకైతే ఓ పిలుపునిచ్చారు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పౌర సమాజంలో కలిసిపోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో భాగంగా ఆజాద్ లొంగుబాటు నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ముద్దలగూడెంలో గ్రామానికి చెందిన సాంబయ్య 1995లో అజ్ఞాతంలోకి వెళ్లారు. గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆయన తలపై ప్రభుత్వం అయితే 20 లక్షల రూపాయల రివార్డునైతే ప్రకటించింది. ఆజాద్ లొంగుబాటుకైతే సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే